తలుచుకోకుండా ఏ ప్రాణి ఉండలేదు. మంచి పనులు చేస్తే కీర్తి ప్రతిష్టలు, స్వర్గ సుఖాలు, పుణ్య ఫలాలు వస్తాయి. చెడ్డ పనులు చేస్తే సంఘములో చెడ్డ పేరు, నరక యాతనలు, పాప ఫలాలు వస్తాయి. ఇలా పాప పుణ్యాలు చేస్తూ స్వర్గ నరకాలను అనుభవిస్తూ మరలా మరలా జన్మలెత్తుతూ ఈ జన్మ మరణ సంసార చక్రంలో పడి ఉండిపోవాల్సిందేనా, లేక మోక్షం పొందడం ఉందా అని మనం విచారించడం సహజం. మనలోని ఈ విచారాన్ని దూరం చేయడానికే గీతలో శ్రీకృష్ణ భగవానుడు చక్కని మార్గం చూపాడు. అర్జున, నువ్వే పని చేసినా, ఏమి తిన్నా, ఏ హోమం చేసినా, ఎవరికి ఏదిచ్చినా, ఏ తపం చేసినా అదంతా నాకు సమర్పించు. అయితే ఈ సలహా పాటిస్తే మనకు వచ్చే లాభం ఏమిటి? ఇలా చేస్తే మనం 3 త్యాగాలు చేసినట్లవుతుంది. మొదటిది కర్తృత్వం త్యాగం. ఈ పని నేనే చేస్తున్నాను లేదా చేయిస్తున్నాననే అహంకారం వదలాలి. ఏ కర్మ అయినా ఆ భగవంతుడే చేయిస్తున్నాడని భావించాలి. ఏం చేసినా భగవత్ అర్పణంగా చేయాలి. ఇలా చేస్తే మనం పాపపు పనులు చేయడానికి జంకుతాము. కర్మసాక్షి అయిన భగవాను తలుచుకుంటూ సదా సత్కార్యాలకు పూనుకుంటాం. రెండోది ఫలత్యాగం. ఏం చేసినా ఇది నా కర్తవ్యం అని చెయ్యాలి. అంతేగాని ఇది చేస్తే నాకు ఈ ఫలం వస్తుంది అని కోరికతో చేయవద్దు. నేనేం చేసినా దాని ఫలం భగవానుడిదే, అన్ని భగవత్ కైంకర్య రూపాలే అని నమ్మాలి. మూడోది సంగత్యాగం. ఇది నాది, ఇది నేనే చేయాలి, అంతా నా ఇష్ట ప్రకారం జరగాలి, ఇది నా ఆనందం కోసం అనే బంధం పెంచుకోవద్దు. అంతా భగవన్ముఖ వికాసం కోసం, ఆయన ఆనందమే నా ఆనందం అని మనస్ఫూర్తిగా అనుకోవాలి. సరే, ఈ త్రివిధ త్యాగాలు ఎలా చెయ్యాలి? ఏ పని చేసినా ఒక్క నమస్కారం పెట్టి ఒక్క మాట చెప్పు చాలు. ఏమిటండి ఆ బంగారాల మాట? సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. పై త్రివిధ త్యాగాలను త్రికరణ శుద్ధిగా అవలంబిస్తూ ఇంకొక మాటను కూడా జోడించాలి. అదేంటంటే సర్వే జనా సుఖినో భవంతు అని. కాబట్టి మనం ఏ పని చేసినా అహంకారాన్ని పక్కన పెట్టి అంత స్వామి నడిపిస్తున్నాడని, శ్రీకృష్ణార్పణమస్తు అని, అందరూ బాగుండాలని, సర్వే జనా సుఖినో భవంతు అని మనము తలుచుకోవాలని ఇక్కడ మనం భగవంతుడు మనకు సూచిస్తున్నాడు అన్నమాట. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.